ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కు వరుసగా 4 పరాజయాలు ఎదురయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో 210 రన్స్ చేసిన 3 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడిపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ఈ ఓటమికి కారణమని అభిమానులు మండిపడుతున్నారు. డెత్ ఓవర్లో బౌలింగ్ మేనేజ్మెంట్లో శ్రేయస్ అయ్యర్ పూర్తిగా విఫలమయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. పంజాబ్ నమ్మకమైన డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షదీప్ సింగ్ 4వ ఓవర్ కోటను 15వ ఓవర్లో పూర్తి చేయడం, దక్షిణాఫ్రికా పేసర్ మార్క్ జాన్సన్ కూడా 16 ఓవర్కే వాడేశాడు. దీంతో చివరి 4 ఓవర్లో ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చే ప్రధాన బౌలర్ లేకుండా పోయారు. అందరినీ షాక్ గురి చేసిన మరో విషయం, స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ కు ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం. పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉన్న మధ్య ఓవర్లో వికెట్లు తీసే చహల్ ను పూర్తిగా పక్కన పెట్టడం కెప్టెన్సీ వైఫల్యం విశ్లేషకులు చెప్తున్నారు. డెత్ ఓవర్లో అరంగేట్రం చేసిన బెన్ డ్వర్షిస్ కు బంత్ ఇవ్వడం, ఇప్పటి వరకు డెత్ ఓవర్ పాత్రలు కనిపించ ఎస్ ఠాకూర్ పై కీలక సమయంలో బాధ్యతలు పెట్టడం పెద్ద రిస్క్ అయింది. ఒత్తిడిలో కొత్త బౌలర్లపై అదర కొట్టడం పంజాబ్ నష్టం చేసింది. అభిమానులు సోషల్ మీడియాలో శ్రేయస్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఐపీఎల్ మ్యాచా లేక ప్రయోగాల మైదానమా అంటూ ఫైర్ అవుతున్నారు. ప్లేయర్స్ రేస్లో కీలక దశలో ఇలాంటి వ్యూహాత్మక తప్పుదాలు పంజాబ్కు భారీ నష్టం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 210 రన్స్ డిఫెండ్ చేయలేకపోయిన పంజాబ్ కింగ్స్ ఓటమికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ లోపాలే కారణమని స్పష్టమవుతుంది. వరుసగా 4 ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.